సార్ మీరు కాలేజ్ అనగానే చెన్నైలో హీరో రజనీకాంత్ గారు వాళ్ళ మిస్సెస్ లతా గారు మీరు క్లాస్మేట్స్. లత క్లాస్మేట్ మా కాలేజ్లో ఆవిడ స్టెల్లా మెరిస్లో అక్కడ చదివారు అమ్మాయి లత. అదే నా కొలీగ్. ఎలాగంటే మెడ్రాస్ క్రిస్టియన్ కాలేజ్లో డీప్ వుడ్స్ అని ఒక ప్రోగ్రామ్ జరుగుతుంది. అదేవిధంగా ఐఐటీలో మాది గ్రాస్ అనే ఒక ప్రోగ్రామ్ జరుగుద్ది. అలాగే మెడ్రాస్ క్రిస్టియన్ కాలేజ్ డీప్ వుడ్స్ అంటే అడవిలో ఉంటుంది. యాక్చువల్గా చాలా బాగుంటుంది కాలేజ్. అక్కడ ఒక ఎంటర్టైన్మెంట్ ప్రోగ్రామ్ జరుగుతుంది. అక్కడ నేను తెలుగు పాట పాడాను క్లాసికల్గా శివరంజన్లో, తూర్పు పడవలో. శివరంజని కాదు, శివరంజని అనే పాట. అది నాకు శివరంజని రాగం, అది అపూర్వ రాగం గళ్ళని బాలచంద్ర గారి సినిమా ఈయన తీశారు. ఎవరు దాసరి నారాయణ గారు. ఆయన డైరెక్షన్లో నరసింహరాజు, శ్రీవిద్య అంటే పెద్ద ఆమెని లవ్ చేస్తాడనమాట. అతని కంటే ఒక 7-8 ఏళ్ళు పెద్దగా ఉన్న ఒక లేడీ, ఒక క్లాసికల్ సింగర్ లవ్ చేస్తారు. అది సబ్జెక్ట్. తమిళ్లో కమల్ హాసన్, శ్రీవిద్య. ఇక్కడ వచ్చి నరసింహరాజుని పెట్టారు. అప్పుడు ఇంకా కమల్ హాసన్ అది పాపులర్ కాదు కాబట్టి తెలుగులో. అంటే 2 సినిమాలు హిట్టే. అది వచ్చి బాలచంద్ర గారు డైరెక్ట్ చేస్తే ఆయన దగ్గర కొని ఈయన తీశారనమాట. సో అందులో పాట నాకు చాలా ఇష్టం, పాడాను. తను కూడా ఒక ఇంగ్లీష్ సాంగ్ పాడింది. అలా చాలామంది పాడారు. మూన్ షాడో అని ఒక ట్రాఫీ ఇచ్చేవారు, ఒక ప్రైజ్ అనమాట. మూన్ షాడో అది కొంచెం మోడర్న్ కాలేజ్. అది యాక్చువల్గా ఈ డ్రామాటిక్స్కి, ఈ కల్చరల్ దానికి ఎక్కువ పెద్దపేట వేసే కాలేజ్. ఐఐటి తర్వాత ఐఐటి కూడా ఇటువంటి అన్ని చేస్తారు. వాళ్ళు మాడీ గ్రాస్ అని ప్రోగ్రామ్ చేస్తారు. ఈ ఎంసీసీలో, ఎంసీసీ అంటారు మెడ్రాస్ క్రిస్టియన్ కాలేజ్ని. అది అక్కడ వచ్చే డీప్ వుడ్స్ అని పెట్టేవారు అనమాట. అప్పుడు కలుసుకున్నాం ఫస్ట్ టైం. షీ వాజ్ యాక్చువల్లీ వెరీ యంగ్ కాలేజ్ స్టూడెంట్. నేను కాలేజ్ స్టూడెంటే. అక్కడ పాడినప్పుడు పరిచయం అనమాట. అప్పుడు తను మంచి సింగర్, చాలా స్మార్ట్గా ఉండేది. ఇప్పుడు ఇలా లవ్ అయిపోవడం అదే కాదు యాక్చువల్గాను. దెన్ ఇంకదే లేటర్ ఏదో జరిగి రజనీకాంత్ అనుకోకుండా స్టార్ అయిపోవడం, తను పెళ్లి చేసుకోవడం, స్టార్ అవుతున్న టైంలో పెళ్లి చేసుకోవడం. థింగ్స్ ఆమె బ్రాహ్మణ్ యాక్చువల్గా. ఇప్పుడు నేను అలాగే బ్రాహ్మణ్ చేసుకున్నాను, తమిళ బ్రాహ్మణ్. నేను బ్రాహ్మణ్ కాదు కానీ ఐ మ్యారీడ్ ఏ బ్రాహ్మణ్ గర్ల్. సో ఇది మీరు అడిగారు కాబట్టి ఎప్పుడో చెప్పుంటాను, ఏదో టీఎన్ఆర్లోనే అక్కడ చెప్పుంటాను.